అసలు ఈ రోజు పూజ చేయడం అనేటటువంటి దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అసలు దాని వెనక ఏదైనా శాస్త్రీయమైన కారణం ఉంటుందా? విదురుడు ఎందుకు చెప్పాడు అసలు దైవానికి నమస్కారం చేయమని? నేను మీకు ఒక్క మాట చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు పూజ చేస్తున్నాడో వాడు లోకము చేత పూజింపబడతాడు. నేనన్న మాట బాగా పడుతున్నారా? ఎవరు పూజ చేస్తాడో వాడు లోకము చేత పూజ అందుకుంటాడు. మీరేదో అన్నారు బాగున్నదని అన్నారు అంటారా? మీకు వివరణ చేసే ప్రయత్నం చేస్తా. పూజ అంటే ఏంటి? పొద్దున్నే దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెడుతున్నా. ఎందుకు? ఎవరు భగవంతుడు? చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాతిరోగ్యౌ ముఖవిదహనో యస్య వాస్తేయమప్తిః అంతస్తం యస్య విశ్వం సురనర కటకో భోగి గంధర్వ వైద్యైః చిత్రం రమ్యతే.